టెలిగ్రాఫ్ వంటి అంతర్జాతీయ పత్రికలు పాక్ చైనా PL-15 సాయంతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల అంతు చూస్తుందన్న కథనాలు వెల్లువెత్తుతున్న వేళ భారత్ మొత్తం గేమ్ ప్లాన్ చేంజ్ చేసిందా అంటే అవుననే తెలుస్తుంది. అక్కడ ఇక్కడ కొట్టడం ఎందుకు, ఏకంగా పాక్ వీక్నెస్ మీదే దెబ్బ కొడితే దాని ద్వారా మొత్తం మారిపోతుందన్న ఎత్తుగడ వేసిందా, అణుకోణంలో పీచమనిచిందా అంటే అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామన్న భారత్ 10వ తారీఖు సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కి ఫోన్ చేశారు. ఈ కాల్ సారాంశం ఏంటంటే పాకిస్తాన్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని, ఇది బయట ప్రపంచానికి అన్ఎక్స్పెక్టెడ్ కాల్, కానీ భారత్కి కాదు. ఎందుకంటే భారత్ ఈ కాల్ను ముందుగానే ఊహించింది. యుద్ధంలో ఎప్పటికప్పుడు మార్చే వ్యూహాలతో ఆధిపత్యం సాధించడమే అసలు సిసలు విజేత. ఇలా ఎవరు చేస్తారో వారే యుద్ధము జరుగుతున్న భూమి ఆకాశాలను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ఈ సిద్ధాంతం బాగా వంట పట్టించుకున్న భారత్ ఈ దిశగా వేసిన అడుగులు సత్ఫలితాలను ఇచ్చాయి. మే 10న భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై వేసిన ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు పాక్ దిమ్మ తిరిగేలా చేయడం మాత్రమే కాదు, అంచనాలను తారుమారు చేసేసింది. 2 అణ్వాయుధ దేశాల మధ్య జరుగుతున్న ఈ పోరుకు మేజర్ టర్నింగ్ పాయింట్ ఇదే. భారత క్షిపణులు పాక్ కీలకమైన రన్వేలను తుడిచిపెట్టింది. అంతేకాదు, దాని అణ్వాయుధాల దగ్గరకు కూడా అంతే సమాన వేగంతో దూసుకెళ్ళింది. దీంతో ఒక్కసారిగా ఇస్లామాబాద్ గుండెల్లో అణుబాంబు పేలింది. పక్కా సమన్వయంతో జరిగిన ఈ దాడులు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడో ఉన్న లైట్ వెలిగినట్లు ఇక్కడ పాక్ అణ్వాయుధశాల దగ్గర చేసిన భారత దాడులు అమెరికాను ఉలిక్కి పడేలా చేశాయి. పాకిస్తాన్ తన సైనిక చర్యలనన్నింటినీ నిలిపివేయాల్సిందిగా అమెరికా నుంచి డైరెక్షన్స్ అందాయి. పాక్కు చెందిన క్షిపణి డ్రోన్ దాడులు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు 15 జాతీయ వైమానిక స్థావరాలను టార్గెట్ చేసుకున్న కొన్ని గంటల తర్వాత భారత్ నుంచి ఈ దిమ్మ తిరిగే రియాక్షన్ వచ్చింది. 16 మంది పౌరులను చంపి మతపరమైన నిర్మాణాలను దెబ్బతీసిన పాక్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. అలాగని అది మాటల రూపంలో ఉండకూడదు. ఖచ్చితత్వమైన టార్గెట్లను ఎంపిక చేసి మరీ కొట్టాలి. మీరు మా సాధారణ స్థావరాలపై కొడితే మేము మీ అసాధారణ ప్రాంతాలపై దాడులు చేస్తామన్న సందేశం ఇవ్వాలి అన్నంత పనిచేసి ఆ దిశగా ఫలితం రాబట్టాలన్న నిర్ణయం తీసుకుంది భారత్. ఆ వెంటనే పాకిస్తాన్కు ఎక్కడ విపరీతమైన హాని కలుగుతుందో ఆ ఏరియాను గుర్తించి మరీ తనదైన మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ సంస్థకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే అణ్వాయుధాలు ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించేవి కావు. కానీ దీని ప్రభావం మాత్రం ఎంతో తీవ్రతరం. వీరిని సమావేశమయ్యేలా చేసింది మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. కారణం ఏంటంటే భారత్ చేసిన దాడుల కారణంగా పాక్ అణ్వాయుధ నిల్వలకు ప్రమాదం జరిగితే అసలుకే మోసం వస్తుంది. దేశానికి దేశమే కాలగర్భంలో కలిసిపోతుందన్న ఆందోళన కొద్దీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ సమావేశం ద్వారా వీరు తీసుకున్న తొలి నిర్ణయం భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం, అమెరికాను ఇన్వాల్వ్ చేసైనా సరే ఈ దిశగా పయనించడం. భారత్ పాక్ అణ్వాయుధాలకు దగ్గరగా చేసిన దాడులపై పెంటగాన్లోనూ చర్చలు సాగాయి. ఇక ఇస్లామాబాదుని ఢిల్లీని కలిపే సమయం ఆసన్నమైందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. కేవలం ఈ 2 దేశాలు చేసే బహిరంగ ప్రకటనలతో సరిపోదు. ఇటు భారత్ని అటు పాక్ని వారి దగ్గర దేశాల ద్వారా చెప్పించి మరీ ఈ దాడులకు ఇక్కడితో స్వస్తి పలకాలని నిర్ణయించింది అమెరికా. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైమానిక దాడుల వరకు అయితే పర్లేదు, కానీ అణుశక్తులు ఢీకొట్టుకునే వరకు పరిస్థితి రావడం ఆందోళనకరంగా చెబుతారు ఉపాధ్యక్షుడు వాన్స్. ఇందుకోసమే తాము రంగంలోకి దిగామని, ఆయా శక్తుల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరచడమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఒక్క మీడియా సంస్థతో చెప్పారు ఉపాధ్యక్షుడు వాన్స్. పహల్గామ్ దాడికి సంబంధించిన లష్కరే తోయిబా, దాని ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుంది భారత్. తాము ఆ దిశగా మాత్రమే తమ ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేశామని కూడా ప్రకటించింది. కానీ ఇలాంటి విషయాలలో కనీస పరిజ్ఞానం, పరిపాలనా నీతి లేని పాకిస్తాన్ కట్టు తప్పింది.
భారత్కి సంబంధించిన పౌర నివాసాలు, ప్రార్థనాలయాలను టార్గెట్ చేసింది. టర్కీ, చైనా దేశాల ద్వారా దిగుమతి చేసుకున్న డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఒళ్ళుమండిన భారత సైన్యం తమ ఆపరేషన్ పరిధిని విస్తరించింది. పాక్ని కీలెరిగి వాత పెట్టాలన్న దృఢ నిశ్చయానికి వచ్చి ఆ దిశగా తన దాడులను ముమ్మరం చేసింది. ఇటు మార్క్స్ రూబియో సైతం జనరల్ మునీర్తో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన అనుభవజ్ఞుడు కావడంతో వ్యవహారం సులభతరమైంది. గత 25 ఏళ్లుగా వైట్ హౌస్ పాక్తో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే అక్కడి సైన్యానికి ఒక దిక్సూచిగా పనిచేస్తూనే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గత జనవరిలో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ విదేశాంగ మంత్రి దార్ని సైతం కలిశారు. ఆ పరిచయాలతో వారిని శాంతింపజేసే బాధ్యతలను తీసుకున్నారు. నిరంతర సంభాషణలు జరిపి కాల్పుల విరమణకు, ఎట్టకేలకు ఒప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో 48 గంటలు అత్యంత కీలకంగా పనిచేశాయి. అమెరికా నుంచి జాతీయ భద్రతా సలహాదారు కూడా అయిన రూబియో, ఉపాధ్యక్షుడు వాన్స్ ఇరువురు కీలకంగా పనిచేశారు. ఎట్టకేలకు భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందం జరగడంతో పలువురు వీరి కృషిని అభినందిస్తున్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన ట్రంప్కి తన కృతజ్ఞతలు చెప్పారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.